శ్రీరామ సీతమ్మ కళ్యాణమున జరిగేటివై శ్రియో మే కామ సమృద్ధ్యతాం. శ్రియో అంటే కీర్తి లభిస్తుందట. ఇతగా ఉంటారు. ఫోటోల కోసం కొంతమంది ముందే పూజేస్తుంటారు. ఆ ఫోటోల్లో వాళ్ళ ముందు నుంచి అక్షంతలు పడాలి కదా, ఆ ఫోటోలకి ఏదో స్టిల్ కావాలి, దానికోసం పోస్తారు. దానివల్ల ఏమన్నా ఉపయోగం? పోనీ పూసేటప్పుడు భర్తకెళ్ళో లేదా భార్యకెళ్ళి చూసి పోస్తారా? అలా కూడా పోయట్లేదు, వాళ్ళకెళ్ళి చూసి పోస్తున్నారు. ఇంకా వీళ్ళిద్దరికి అన్యోన్యత ఎక్కడ కలుగుతుందండి? హాయ్ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి కదా, సో ఈరోజు మా గల్లీలో రాముల వారి కళ్యాణం ఉందన్నమాట. అక్కడికే మేము రెడీ అయ్యాం. అక్కడే అన్నమాట కళ్యాణం జరిగేది. అందరు వెళ్తున్నారు. శ్రీరామ సీతమ్మ కళ్యాణమే భూమిలోన జరిగేటి వైభోగమే. శ్రీరామ సీతమ్మ కళ్యాణమే భూమిలోన జరిగేటి వైభోగమే. శ్రీరామ సీతమ్మ కళ్యాణమే భూమిలోన జరిగేటి వైభోగమే. అలరారు అందాల అలివేణి సీతమ్మ కలగన్న కనులే పూమాలగా. శ్రీరామ సీతమ్మ కళ్యాణమే రఘువంశ రామయ్య రుదించి రాగానే మెడలోన ఒదిగే వరమాలగా. భూమిలోన జరిగేటి వైభోగమే. చిరునవ్వు చింది వరుడు రామయ్య నన్ను సిగ్గులొలికి వధువు సీతమ్మ రానే వచ్చే సుముహూర్తమే. శ్రీరస్తు అంటూ శ్రీరామ శ్రీరామ శుభమస్తు అంటూ శ్రీరామ 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 సీతమ్మ కళ్యాణమే భూమిలోన జరిగేటి వైభోగమే. సుకుమారి శ్రీదేవి సిరులన్నీ అందించి హరితోడు నడిచే పారాణితో. శ్రీరామ సీతమ్మ కళ్యాణమే బిరబూసె పూబాలారమోక్షి చూసేల నగుమోము విరిసే ఆ జంటలో. భూమిలోన జరిగేటి వైభోగమే. హరితానే కాగా వరుడు ఈ వేళ, సిరితానే కాగా వధువుగే వేళ. రానే వచ్చే సుముహూర్తమే. శ్రీరస్తు అంటూ శ్రీరామ శ్రీరామ శుభమస్తు అంటూ శ్రీరామ 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 సీతమ్మ కళ్యాణమే భూమిలోన జరిగేటి వైభోగమే. శ్రీరామ సీతమ్మ కళ్యాణమే భూమిలోన జరిగేటి వైభోగమే. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి.
వాళ్ళ సంతానము అనేటువంటి అర్థం. రెండోసారి పోసుకునేటప్పుడు పసవమే కామ సమృద్ధ్యత అని చెప్తారు. పసవులు అంటే ఏమిటయ్యా ఇక్కడ అంటే ఆవులు అని అర్థం అన్నమాట. అంటే ఆవులు అభివృద్ధి చెందాలి, గోమాతలు అభివృద్ధి చెందాలి. సకల దేవతా స్వరూపిణి ఆ గోమాత. అందువల్ల ఈ అక్షతారోపణ ఏమిటయ్యా అంటే పశువులు కూడా అభివృద్ధి చెందాలట ఈ యొక్క అక్షతారోపణ చేయడం ద్వారా. మూడోసారి పోసుకునేటప్పుడు చెప్తాడు యజ్ఞోమే కామ సమృద్ధ్యతాం. యజ్ఞాలు ఈ యొక్క వధూవరులిద్దరు కూడా చెప్తారు యజ్ఞం చేయడం కోసం అని చెప్పి వివాహం చేసుకుంటున్నాను అని. యజ్ఞాలంటే ఏమిటండి? ప్రధానంగా పైతృయజ్ఞం చెప్పబడుతుంది. పితృయజ్ఞం చెయ్యాలట. మనం యజ్ఞాలు చేసినా కూడా పితృయజ్ఞం చేయబోతే ఉపయోగం లేదు. ఏమిటయ్యా ఈ పితృయజ్ఞం? బతికి ఉన్నంత కాలం కూడా తల్లిదండ్రులను చక్కగా గౌరవించడం, వాళ్ళని శ్రద్ధగా చూసుకోవటం, వాళ్ళకి కావలసినటువంటి సేవలన్నీ కూడా చెయ్యాలట. అందువల్ల చనిపోయింది మీనాల కదా, నాకేంటి అవసరమని భార్య అనకూడదట. అక్కడ మామగారికి అత్తగారికి ఇద్దరికి కూడా ఆ వచ్చినటువంటి భార్య కూడా చక్కగా సేవలు చేయాలట. వాళ్ళు పరమపదించిన తర్వాత కాలం చేసిన తర్వాత వాళ్ళకి చేసేటువంటి ఉత్తర క్రియల్లో కూడా వీళ్ళు కూడా పాల్గొంటూ వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా సమకూర్చాలట. దానికోసమే వివాహం అనేటువంటి చెప్పబడింది. అందువల్ల అక్కడ యజ్ఞోమే కామ సమృద్ధ్యత, దానికోసం వివాహం చేసుకుంటున్నాను. మొదటిది సంతానం కోసం వివాహం చేసుకుంటున్నాను, రెండోది గో సమృద్ధి కొరకు వివాహం చేసుకుంటున్నాను, మూడోది పైతృయజ్ఞం కోసం వివాహం చేసుకుంటున్నాను. దానికోసం కదా మనకు వివాహం కావాలి. ఆ తర్వాత దైవ యజ్ఞం చెయ్యాలట. ఇటువంటి కళ్యాణ కార్యక్రమాల్లో పాల్గొవాలట భార్యాభర్తలు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొవాలట. దైవ సంబంధమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించాలట. ఋషి యజ్ఞాలు చెయ్యాలట. చక్కగా బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలు ఇస్తూ ఉండాలట. దాన ధర్మాలన్నీ కూడా భార్యతో కలిసి చెయ్యాలట. దానికోసం అని చెప్పి వివాహం చేసుకుంటూ ఉంటారట. ఆ తర్వాత నాలుగోసారి చెప్తారు ఇద్దరు కూడా కలిసి పోసుకుంటారు. ఏమిటయ్యా? ఇద్దరు అన్యోన్యతంగా ఉండటం వల్ల శ్రియో మే కామ సమృద్ధ్యత. శ్రియో అంటే కీర్తి లభిస్తుందట. ఇద్దరు కూడా అదే ధర్మంగా ఉంటేనే, ఒకళ్ళు ధర్మంగా ఉంటే ఉపయోగం లేదు. భార్య మాత్రమే ధర్మంగా ఉంటే భర్త అధర్మంగా ఉంటే ఉపయోగమా? లేదా భర్త ధర్మంగా ఉండి భార్య ధర్మంగా ఉంటే ఉపయోగమా? ఇద్దరూ ధర్మంగా ఉండాలి. అందువల్ల నాలుగోసారి ఇద్దరూ కలిసి పోసుకుంటారట. శ్రియో మే కామ సమృద్ధ్యత. అలా ఉండటం వల్ల ఏం కలుగుతుందయ్యా? కీర్తి లభిస్తుందట, సంపద కలుగుతుందట. దానికోసం అని చెప్పి అక్షతారోపణ. అంతే తప్ప సరదా కోసమో లేకపోతే అక్షతారోపణ చేసేటప్పుడు ఆ ఫోటోగ్రాఫర్లకు చూస్తూ పోస్తూ ఉంటారు చాలా మంది. ఎక్కడ పొయ్యాలయ్యా అక్షతారోపణ అంటే? సహస్రార చక్రం మీద పొయ్యాలి. అది నడినెత్తున ఉంటుందట ఆ సహస్రార చక్రం. మనం పోసేటువంటి తలంబ్రాలు కూడా నడినెత్తిన పడాలట. ఆ సహస్రార చక్రం మీద పడితేనే ఆ అక్షంతలకి ఉపయోగం ఉంటుంది, ఆ మంత్రానికి అర్థం చేకూరుతుంది. తద్వారా వాళ్ళు అన్యోన్యతగా ఉంటారు. ఫోటోల కోసం కొంతమంది ముందే పోసేస్తుంటారు. ఆ ఫోటోల్లో వాళ్ళ ముందు నుంచి అక్షంతలు పడాలి కదా, ఆ ఫోటోలకి ఏదో స్టిల్ కావాలి, దానికోసం పోస్తారు. దానివల్ల ఏమన్నా ఉపయోగం? పోసేటప్పుడు భర్తకెళ్ళో లేదా భార్యకెళ్ళి చూసి పోస్తారా? అలా కూడా పోయట్లేదు, వాళ్ళకెళ్ళి చూసి పోస్తున్నారు. ఇంకా వీళ్ళిద్దరికి అన్యోన్యత ఎక్కడ కలుగుతుందండి? ఒకళ్ళు చూస్తే ఒకరికి ప్రేమ ఎక్కడ కలుగుతుంది? ఒకళ్ళు చూస్తే ఒకరికి అన్యోన్యత ఎక్కడి నుంచి వస్తుంది? ఒకరికెళ్ళి ఒకళ్ళు చూసుకుంటే కదా. చిలకడ బెల్లం పెట్టేటప్పుడు చూడరు, అక్షతారోపణ చేసేటప్పుడు చూడరు, పూల మాల వేసుకునేటప్పుడు చూడరు. ఏ సందర్భం చూసినా వాళ్ళకెళ్ళి చూస్తే వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎక్కడ పుడుతుందండి? వీళ్ళిద్దరూ అన్యోన్యతగా ఎక్కడ ఉంటారు? చూసుకోవాల్సింది వీళ్ళిద్దరు చూసుకుంటే ఆ మంత్రానికి అర్థం చేకూరుతుంది. తద్వారా వాళ్ళ సంపూర్ణ శతపర్యంతో చక్కగా సుఖమైనటువంటి జీవితం ఉంటుంది. ఇంకోళ్ళ ఆలోచన చెయ్యరు, మనసోగి రాదు. వాళ్ళ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు ఎవరి అనుగ్రహం కలుగుతుందా అంటే రాక్షసుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే మనం చేసేవన్నీ స్టేజీ మీద ఆపరులే. అనేటువంటి దాని మీద ధ్యాస ఉండాలి. ఏం చేస్తున్నామనేటువంటి దాని మీద మనసు లగ్నం చేయాలి. అప్పుడే మనకి ఆ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. స్టేజీ మీద ఎంతో మంది దేవతలు ఉంటారు. ఎందుకంటే లక్ష్మీనారాయణ స్వరూపంగా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి చక్కగా చేసుకున్నంతసేపు కూడా చక్కగా సంతోషంగా చేసుకోవాలి. ఆ చేసుకున్న దానికి ఫలితం చేకూర్చుకోవాలి. జై శ్రీరామ్. చక్కగా భజంత్రులు వాయిస్తూ ఉండండి. స్వామివారికి అమ్మవారికి అక్షరారోపణ జరుగుతుందండి.
ఓం ప్రజాపతి శ్రేయాన్వితః ముష్కజోరదధాప్సకం కామస్య తృప్యమానంద తస్యాగ్నే భాజయేహమాః మోద ప్రమోదానందః ముష్కయోర్నిహితస్తవః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి యజ్ఞోత్సగామ్య ప్రియః తదా మే జజ్ఞరవదతే తదేతి భాజరాహతద అంతేతి సత్యో చంద్రమాః ఆదిత్య సత్యమోమితి ఆభస్స సత్యమాభరన్న యశో యజ్ఞస్య దక్షిణాం ప్రజామేకామః సమృద్ధ్యతాం పసవామేకామః సమృద్ధ్యతాం యజ్ఞోమేకామః సమృద్ధ్యతాం శ్రియోమేకామః సమృద్ధ్యతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇద్దరికి కూడా బ్రహ్మముళ్ళది వేస్తున్నారండి. కొత్తగా ఓమజ్ఞాపిస్తేభిస్సనేక దేవైరోర్నామంతం ప్రతిమస్సీధజోనిం కులాజనం ఘృతవంతనో సమిత్రయజ్ఞన్నయ యజమానాయ సాధూ. అక్షతాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతార్థో అక్షతాన్ని సమర్పయామి. అలంకరణార్థో అక్షతాన్ని సమర్పయామి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః. మంగళం గోచరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం. కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగణేశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. జబరా రాజా రామచంద్ర మహారాజు కి, జబరా సీతామాయి కి, జబరా లక్ష్మణ స్వామి కి, జబరా పవన సుత హనుమాన్ కి.